ముందుగా అందరికి బోనాల పండగ శుభాకాంక్షలు. ఈసారి బోనాల పండగకైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసా. నేను, క్రీతుబాబు, మా అమ్మ అయితే మంచిగా రెడీ అయ్యి గుడికైతే వెళ్ళిపోయాం. ఇంకా మా డాడీ అయితే కోడినైతే తీసుకొచ్చారు. మేము ప్రతిసారి ఇలానే చేస్తాము. అమ్మవారికి కోడిని సమర్పించి కొబ్బరికాయ కొట్టి సాకబెట్టి అయితే మొక్కుకుంటాం. అసలు తెలంగాణలో బోనాల పండగ వస్తే చాలు ప్రతి గల్లీ గల్లీ హల్చల్ అయిపోతుంది కదా. అసలు బోనాలు అంటే చాలా వైబ్ వస్తుంది. ఎందుకో తెలీదు. ఆ పోతరాజులు, శివసత్తులు, వాళ్ళు ఎత్తే బోనాలు, వాళ్ళు చేసే డాన్సులు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ తెలంగాణలో ఈ బోనాల కల్చర్ అనేది అంటే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే కోడికైతే సాక పట్టిస్తుంది. ఇంకా నేనైతే అమ్మవారికి చాలా మంచిగా మొక్కుకున్నా. ఇంక ఇంటికి వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసా. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి నేనైతే మీకు చెప్తాను చేయండి. ఇంకా బోనాల పండగ అంటే ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంక ఈ రోజు మా ఇంట్లో అయితే వేడి వేడి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా అండ్ సగ్గు బియ్యంతో పాయసం అయితే చేసేసా.